టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. కానీ ఫ్రెషర్స్ జాబ్స్ గురించి తెలుసుకునే ముందు నాకు ఫ్రెషర్స్ని చూస్తుంటే అయ్యో పాపం ఫ్రెషర్ జాబ్స్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు నేను మా స్టూడెంట్స్ తీసుకొని ఒక మంచి ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళా, వాకిన్స్ ఉండే అంటే. కానీ నేను వాకిన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన కొన్ని నిజాల గురించి తెలిసి ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళు ఓపెనింగ్స్ ఉన్నాయని ఫ్రెషర్స్ని రమ్మంటున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళ మేనేజర్స్ కానీ లేక ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాం, దానికంటే ముందు ఆ పొజిషన్ని ఇంటర్నల్గా ఉన్న టీమ్ మెంబర్స్ యొక్క రిలేషన్తోనో లేక మేనేజర్ యొక్క రిలేషన్ వాళ్ళతోనో లేక ఇంకా హెచ్ఆర్ ఉన్న రిలేషన్ వాళ్ళతోనో ఆ పొజిషన్ని ఫిల్ చేస్తాం ఫ్రెషర్స్గా. కాబట్టి ఫ్రెషర్స్ జాబ్ ఈ రోజుల్లో అంత ఈజీగా ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఒక వాకిన్కి వెళ్ళినా 10 పొజిషన్ ఉంటే ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్ 6,000 మెంబర్స్ జాబ్స్కి వస్తున్నారు. ఒకవేళ మీరు వాటిలో జాబ్ కొట్టాలంటే మీ దగ్గర కాంపిటీషన్ వాళ్ళందరూ మీరు ఫార్వర్డ్ చేసి ముందుకు వెళ్ళాలంటే మీరు స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు నేను చూసిన దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఫ్రెషర్స్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు. జాబ్స్ లేకపోయినా ఉన్నా లేకపోయినా జస్ట్ పిలుస్తున్నారు. ఎవరో ఒక్కరిని, అంటే 10-20 ఓపెనింగ్స్ ఉంటే బయట వాళ్ళని ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ వాళ్ళని ఇంటర్నల్గా వాళ్ళ టీం మెంబర్స్ను లేక వాళ్ళ తెలిసిన వాళ్ళను వాళ్ళ రిలేటివ్స్ను వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ రోజుల్లో జాబ్ అనేది చాలా ఈజీగా ఏం లేదు. ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకునే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. మీకు జాబ్ కావాలంటే ఖచ్చితంగా కోడింగ్ కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఈజీగా ఉండేవి, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చాలా టఫ్ తీసుకుంటారు. అంటే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూస్నే అట్లీస్ట్ 3 years పీపుల్స్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళ లెవెల్ ఆఫ్ మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే. ఎందుకనంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ దే డూ వెరీ హార్డ్. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా నేను ఒక వాకింగ్కి వెళ్ళినా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే జాబ్స్ అనేవి ఏదో ఒకటి మనకు జాబ్ వచ్చింది. కాబట్టి మీరు చాలా కంపెనీస్ ట్రై చేయండి, వెళ్తూ ఉండండి, ఎక్కడ ఉన్నా కాన్ఫిడెన్స్గా వెళ్ళండి. అంతేగాని ఒక జాబ్ రాలేదు అని డేలా మాత్రం పడవద్దు. ఎందుకంటే బయట ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, ఆ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు సరి చేసుకుంటా, అంటే మీన్స్ వాళ్ళని క్రాస్ చేసి మీరు జాబ్ తెచ్చుకోవాలంటే యూ గెట్ మోర్ స్కిల్స్ అవి ఉంటేనే మీరు జాబ్ తెచ్చుకోగలరు. కానీ ఇప్పుడు ఈ సంఘటన ఏంటి నాకు ఎందుకు బాధ అనిపించిందంటే చెప్పాను కదా, జస్ట్ ఇంటర్వ్యూ పిలుస్తున్నారు, వాళ్ళ రిలేషన్స్ కానీ. ఇప్పుడు మా బ్రదరే ఉన్నాడు అనుకో, నేను ఒక కంపెనీ వర్క్ చేస్తున్నాను, ఆ కంపెనీ ఓపెనింగ్స్ ఉన్నాయి నాకు తెలిసింది, నేను రిఫర్ చేస్తున్నా. పక్కన వాళ్ళ సబ్జెక్ట్ ఎంత బాగా చెప్పినా కూడా నేను రిఫర్ చేసిన క్యాండిడేట్స్కే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగా ఇంటర్నల్గా జరుగుతుంది మంచి ఎంఎన్సీ కంపెనీస్లో. కాబట్టి అన్నీ ఇలాగే జరుగుతాయని చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇలాగే ఉన్నాయి. కాబట్టి మన కోసం ఏదో కంపెనీలో ఎక్కడో మన కోసం ఒక సీట్ ఉంటుంది, మన కోసం ఒక కంప్యూటర్ అలొకేట్ చేసి ఉంటారు. కాబట్టి మీరు దేంట్లో ఏ సీట్లో మీరు కూర్చుంటారు అనేది డిసైడ్ చేసుకొని సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.